Hello everyone, hope you all are doing good. Today again one more lecture on ray optics. So ray optics lo ఏ టాపిక్ చదువుతున్నాము మీరు ఇక్కడ చూసుంటారు. Zip. Yes, not Rajnikant style. Reflection of light at spherical surfaces. Plane mirror మీద already classes అయిపోయాయి. So those who want to access the classes regarding the reflection at plane surfaces, వాటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. So please follow those classes. So now let us start our beautiful topic. Again కంటిన్యూషన్ అనమాట. దీనికి ముందు ఆల్రెడీ రిఫ్లెక్షన్ అట్ స్పెరికల్ సర్ఫేసెస్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో, వాట్ ఈస్ పోల్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఫోకస్ అంటే ఏంటి, ఫోకల్ లెంత్ అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ కర్వేచర్, అండ్ వీ హ్యావ్ ఆల్సో సీన్ అ కుట్టి డెరివేషన్ రిలేటెడ్ టు ద ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఫోకల్ లెంత్ ఎలా రిలేట్ అయి ఉన్నాయి, ఇది కూడా మనం ప్రీవియస్ క్లాస్లో ఫినిష్ చేసాము. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ప్లీజ్ ఫాలో ద క్లాసెస్. ఇవాల్టి క్లాస్ దాని కంటిన్యూషన్ క్లాస్, బట్ డోంట్ వరీ, ఇట్స్ అగైన్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో నా పేరు రమాదేవి, వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. ఇవాల్టి క్లాస్లో ఏం నేర్చుకుంటున్నాము రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ స్పెరికల్ సర్ఫేసెస్లో అంటే సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ కాల్డ్ సైన్ కన్వెన్షన్స్. సైన్ కన్వెన్షన్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. మిర్రర్స్లో, స్పెరికల్ మిర్రర్స్లో ప్రాబ్లమ్స్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా సైన్ కన్వెన్షన్స్ అప్లై చేయాలి. సో ఆ సైన్ కన్వెన్షన్స్ ఎలా అప్లై చేయాలి అనేది ఇవాల్టి క్లాస్లో మనం నేర్చుకుంటున్నాము. సో సైన్ కన్వెన్షన్స్ అనేవి దే ఆర్ అప్లైడ్ టు బోత్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. సో ద ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఈజ్ all the distances are measured from pole. Condition number 1, all the distances are measured from pole. So pole enti, we already know about it. So concave mirror okkasari convex mirror draw cheskunte, this is, what is this mirror, identify cheyagalra, it is a concave mirror. అండ్ అపర్చర్కి సెంటర్లో ఉండేది పోల్, ప్రిన్సిపల్ యాక్సిస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ప్రిన్సిపల్ ఫోకస్. Distance between pole and principal focus is focal length. Distance between pole and center of curvature is radius of curvature. And convex mirror ni తీసుకుంటే convex mirror I am going to draw like this, because we always place objects on left side of the mirror. మన కన్వెన్షన్ ఏంటి అంటే in all our ray diagrams we are going to place the object only on left side of the mirror. So I have drawn like this. So now this is the pole. దీనికి principal focus and center of curvature come inside the curvature mirror. So this is focus and center of curvature. So all the distances measured from pole. So ఏ distance measure చేయాలన్నా we need to measure it only from pole. సో మనం ఏ డిస్టెన్సెస్ మెజర్ చేయొచ్చు అంటే ద డిస్టెన్సెస్ వాట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఆర్ యూ, వి అండ్ ఎఫ్, వి ఆల్రెడీ నో ఫోకల్ లెంత్, ఆర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఆల్సో హైట్ ఆఫ్ ది ఇమేజ్ అండ్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీఆర్ గోయింగ్ టు మెజర్. Obviously these two are heights and these are all distances. So what is u? U is always object distance. U is always object distance. V is always image distance. So mirror లో ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఫామ్ అవుతుంది కాబట్టి V is image distance. F focal length, this we already know, and R is radius of curvature. Next, what is HO? This is height of image, and HO is height of object. So these are the distances we are going to measure. Obviously these are heights. So object distance, image distance, focal length, radius of curvature, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మెజర్ చేయాలి? We have to measure it only from pole. For example, somewhere here I have placed an object. This is the object. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని ఇప్పుడు నేను ఎలా మెజర్ చేయాలి? ఐ హ్యావ్ టు మెజర్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ పోల్. ఆర్ సిమిలర్లీ కాన్వెక్స్ మిర్రర్లో ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తే ఐ నీడ్ టు మెజర్ దిస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ పోల్. సో అలా మెజర్ చేసేటప్పుడు ఇక్కడ హియర్ కమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇఫ్
the distances measured are along the direction of incident ray, then they are considered to be positive. If they are measured opposite to the direction of incident ray, they are considered to be negative. So once let us check. Here, what is incident ray? Incident ray ante entamma? The light ray which is coming from object and falling on the mirror. Object nunchi vachi mirror meeda pade light ray ne incident ray antam. So here incident ray is this, and object distance ante ekkadi nunchi ekkadiki measure cheyali? Pole nunchi object vaipu. So you are measuring the object distance opposite to the direction of incident ray. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి మెజర్ చేయాలి? పోల్ నుంచి మాత్రమే మెజర్ చేయాలి, అది కండిషన్. సో పోల్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మెజర్ చేసేటప్పుడు వీఆర్ మెజరింగ్ ఇట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ఇన్సిడెంట్ రే. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ నెగటివ్ వేర్ ఎవర్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్, and we already considered that object is always placed on the left side of the mirror. Object ని ఎప్పుడు left side of the mirror పెడతాము, and డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ పోల్. సో అలా మెజర్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉన్నా కూడా లెట్ ద ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్ ఎనీవేర్, ద మెజర్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ టు ఇన్సిడెంట్ రే. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ నెగటివ్. కాన్కేవ్ మిర్రర్ అయిపోయింది, మరి కాన్వెక్స్ మిర్రర్లో చూద్దాం. దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే, ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్ వైపు వచ్చేది ఇన్సిడెంట్ రే. నౌ హౌ ఆర్ వి మెజరింగ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్? పోల్ నుంచి ఆబ్జెక్ట్ వైపు, ఇక్కడ నుంచి ఇటు డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అగైన్ యు ఆర్ మెజరింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ఇన్సిడెంట్ రే. సో ఆపోజిట్లో వెళ్తే ఎప్పుడు కూడా నెగటివ్. సో మే ఇట్ బి కాన్కేవ్ మిర్రర్ ఆర్ కాన్వెక్స్ మిర్రర్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ నెగటివ్. యూ కెన్ ఫిక్స్ దిస్ whatever may it be, concave mirror or convex mirror, we consider object distance is always negative. Next, one more concept is, if the distances are measured above the principal axis, they are considered to be positive. Below the principal axis, they are considered to be negative. So heights, if height measured above the principal axis, then it is considered to be positive. Below the principal axis, it is considered to be negative. That means height of the object చూడండి ఒకసారి. height of the object అంటే principal axis నుంచి object వరకు మెజర్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేసేటప్పుడు యు ఆర్ మెజరింగ్ అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి పాజిటివ్. సో హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, మనం కన్సిడర్ చేసే ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా వి కన్సిడర్ ఇట్ టు బి అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ వెదర్ ఇట్ ఈస్ కాన్కేవ్ ఆర్ కాన్వెక్స్, వీ కెన్ కన్సిడర్ ఇట్ టు బి పాజిటివ్. నౌ కమింగ్ టు హైట్ ఆఫ్ ది ఇమేజ్. ఇమేజ్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ అ రియల్ ఇమేజ్, రిమెంబర్ ఇఫ్ ఇట్ ఈస్ అ రియల్ ఇమేజ్, real images are always inverted. The real images are always inverted. Real image inverted ante entamma? If object is like this, image will be like this. So image ekkada form ayindi? Below the principal axis form ayindi. So if the image is a real image, let us consider this is a real image. If the image is real, then it is always inverted. Inverted images are always below the principal axis. So for a real image, height of the object is always negative. Height of the object is always negative. In case of virtual image ante ikkadekado idi virtual image. Convex mirror lo virtual image form avutundi. So virtual image చూడండి, virtual అంటే not real, so it is formed above the principal axis only. So in case of virtual image, the height of the image is positive. So these are some of the shortcuts which you can remember. Otherwise also ఈ రూల్స్ కనుక గుర్తుంటే మనం ఈజీగా ఈ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ చేయొచ్చు. చిల్డ్రన్ ప్లీజ్ రిమెంబర్ దిస్ కాన్సెప్ట్. ఇది చాలా చిన్న కాన్సెప్ట్ అవ్వచ్చు, బట్
ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వేర్ వి అప్లై. సో సైన్ కన్వెన్షన్స్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ప్లీజ్ బీ రెడీ విత్ యువర్ పెన్ అండ్ పేపర్, పాజ్ ద స్క్రీన్ అండ్ నోట్ ఇట్ డౌన్. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ కాన్సెప్ట్. ఇవాళ అన్ని చిన్న చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుంటున్నాం మనము. సో సైన్ కన్వెన్షన్స్ అయిపోయింది. నెక్స్ట్ రూల్స్ టు డ్రా రే డయాగ్రమ్స్. బికాస్ రే ఆప్టిక్స్ అంటేనే రే డయాగ్రమ్స్. రే ఆప్టిక్స్. సో రే ఆప్టిక్స్లో రే డయాగ్రమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ టు డ్రా రే డయాగ్రమ్స్. సో రే డయాగ్రమ్స్ డ్రా చేయడానికి కొంచెం మనకి నాలెడ్జ్ కావాలి. కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎస్, ప్రతిదానికి కొన్ని రూల్స్ ఫాలో అయితే మన జర్నీ చాలా ఈజీ అయిపోతుంది. సో లెట్ us స్టార్ట్. What are we going to learn now is rules to draw ray diagrams. Array, we are drawing ray diagrams. Ray, yes. So we are going to find out what are the rules to draw ray diagrams. So first rule is I'm going to draw simultaneously. Rules apply same in case of convex and concave. A little difference untundi because in case of concave mirror, the light rays after reflection they really meet. ఇది లాస్ట్ క్లాస్లో నేను ఆల్రెడీ చెప్పాను. కాన్కేవ్ మిర్రర్లో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ద రిఫ్లెక్టెడ్ రేస్ రియల్లీ మీట్, వేరాస్ ఇన్ కాన్వెక్స్ మిర్రర్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ద లైట్ రేస్ అపియర్ టు బీ మీటింగ్. That is the only difference, but otherwise the ray diagrams remain the same. So let us start with rule number 1. Rule number 1 says that if the incident ray is parallel to principal axis, then the reflected ray passes or appear to pass through focus. Principal focus, both meaning same. So what do we mean by this? ఇక్కడ రెండు సెంటెన్సెస్ వాడాను, passes or appear to pass. Passes applies to concave mirror, appears to pass applies to convex mirror. So ఒకసారి రే డయాగ్రామ్ డ్రా చేసి చూద్దాం. So let us start with concave mirror. This is concave mirror, pole, principal axis, center of curvature. Center of curvature की pole की exactly center లో principal focus, because we know that R is equal to 2F. So because of this, center of curvature की pole की exact గా center లో principal focus పెడతాం. Now what does this rule says? The incident ray parallel to principal axis. Okay, I have considered an incident ray parallel to principal axis. మిర్రర్ని హిట్ చేసిన తర్వాత ఆబ్వియస్గా ఇట్ విల్ గెట్ రిఫ్లెక్టెడ్. సో అది ఎలా రిఫ్లెక్ట్ అవ్వాలి అనే రూలే మనం నేర్చుకునేది. సో అది ఎలా రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే after reflection it has to pass through the principal focus. So the ray passes through focus or దేనికి అంటే కాన్వెక్స్ మిర్రర్ కనమాట. సో కాన్వెక్స్ మిర్రర్ కూడా మనం డ్రా చేసేసుకుంటాం అన్నమాట. సో దీనికి ఫోకస్ ఇక్కడ ఉంటుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంటుంది. నౌ ద ఇన్సిడెంట్ రే హ్యాస్ టు బి parallel to principal axis. Incident ray has to be parallel to principal axis. After reflection, దీంట్లో ఏంటి అంటే డైరెక్ట్లీ ఇట్ కెనాట్ పాస్ త్రూ ఫోకస్, బికాస్ ఫోకస్ అనేది ఇన్సైడ్ ద మిర్రర్ ఉంది కాబట్టి ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఫోకస్. ఫోకస్ నుంచి వస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఫోకస్. సో ఎప్పుడైతే అపియర్ అని రాసామో అది కాన్వెక్స్ మిర్రర్కి అప్లై అవుతుంది, అండ్ రియల్లీ పాసింగ్ ఏమో కాన్కేవ్ మిర్రర్కి అవుతుంది. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ passes through focus, or incident ray parallel to principal axis appears to be passing through principal focus. ఇప్పుడు సెకండ్ రూల్ దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అనమాట. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఏంటి అంటే ఇఫ్ ద ఇన్సిడెంట్ రే passes through focus, passes through, or ఇక్కడ మనం ఏం రాసుకోవాలి, appears to
pass through focus, appears to pass through focus. Appears endukamma for convex mirror, this is for concave mirror, this is for convex mirror. Then after reflection, then I will write in short way, then reflected ray becomes parallel, దీనికి ఆపోజిట్ అని చెప్పాను కదా, become parallel. ఎవరికి parallel అవుతుంది? to principal axis, to principal axis. సో దీనికి జస్ట్ ఉల్టా అనమాట, జస్ట్ రెసిప్రోకల్. సో వీ విల్ డ్రా డైరెక్ట్ రే డయాగ్రామ్. సో ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్, center of curvature, focus. Now what is the condition? Incident ray has to pass through the focus. So now the incident ray is passing through focus. After reflection, what should happen? The reflected ray becomes parallel to principal axis. చూడండి దీనికి కరెక్ట్ రివర్స్. ఇక్కడ ఇన్సిడెంట్ రే parallel గా ఉంటే రిఫ్లెక్టెడ్ రే పాసింగ్ త్రూ ఫోకస్, ఇక్కడ ఇన్సిడెంట్ రే పాసింగ్ త్రూ ఫోకస్, ద రిఫ్లెక్టెడ్ రే becomes parallel to principal axis. Same with convex mirror also. Let us try convex mirror. Focus, center of curvature, pole. Now what? Incident ray appears to be coming through focus. Incident ray appears to be coming through focus. So here incident ray is this. Incident ray appears to be coming through focus, then reflected ray becomes parallel to principal axis. Zip, 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 zip anamata. So incident ray zip becomes parallel to principal axis, zip again. So this is these are two rules. ఇంకా రూల్స్ ఉన్నాయి. సో స్క్రీన్ని పాజ్ చేసి క్విక్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ 2 more రూల్స్ ఉన్నాయి అంతే. టోటలీ 4 rules. 2 completed, 2 more rules. That's it. We are ready to draw ray diagrams. సో ఇవన్నీ రే డయాగ్రామ్స్ చేయడానికి, డ్రా చేయడానికి హోంవర్క్ లాంటిది అనమాట. లెట్ us move on to the next rule. If the incident ray passes through or ఏం రాయాలమ్మా, or appears to pass through center of curvature. ఇందాక ఫోకస్ అయిపోయింది, ఇప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఈస్ coming from center of curvature, then reflected ray retraces the path. The reflected ray retraces the path. Retraces the path అంటే ఏ దారిలో వచ్చిందో మళ్ళీ అదే దారిలో పిచ్చే ముడ్ అనమాట. సో అది ఎలాగా అనేది ఒకసారి చూద్దాం. సో కాన్కేవ్ మిర్రర్, and this comes principal axis, pole, center of curvature, focus. ఇప్పుడు కండిషన్ ఏంటి? ద లైట్ రే హ్యాస్ టు పాస్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇది ఇన్సిడెంట్ రే. దెన్ ఆఫ్టర్ హిట్టింగ్ జిప్ ఇట్ విల్ కమ్ బ్యాక్ త్రూ ద సేమ్ లైట్. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, సేమ్ లైన్. ద లైట్ రీట్రేసెస్ ఇట్స్ పాత్ బ్యాక్. రీట్రేసెస్ అంటే వచ్చిన దారిలోనే మళ్ళీ పీచే ముడ్ అనమాట. సో సేమ్ వే కాన్వెక్స్ మిర్రర్ ఆల్సో. కాన్వెక్స్ మిర్రర్కి ఏ సెంటెన్స్ వాడుకోవాలి? అపియర్స్ టు పాస్ త్రూ. సో ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, లైట్ అపియర్స్ టు కమింగ్ త్రూ principal axis. So this is incident ray, the same path reflected ray. Zup zup, piche mud anamata. So whether it is really passing through center of curvature or appears to be passing through center of curvature, the reflected ray always retraces its same path. Reason ఏంటి అంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. Whenever light ray passes through the center of curvature, by the time it falls on the mirror, it makes 90 degrees. This is just like normal to mirror. Whenever a light ray passes through center of curvature, ఈ రెండిట్లోను, both for concave and convex, whenever a light ray passes through center of curvature, it acts like a normal to the mirror. Any lines are gained, any number of lines you draw. There is one more line and there is
సారీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వెళ్ళాలి కదా మనకి. సో దేర్ ఈజ్ వన్ మోర్ లైన్, అనదర్ లైన్, ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ అయినా డ్రా చేసుకోండి. ఆల్ దీస్ లైన్స్ హిట్ అండ్ కమ్ బ్యాక్ ఇన్ ద సేమ్ పాయింట్, బికాస్ ఇవన్నీ కూడా ఇక్కడ మేక్ చేసే యాంగిల్ ఎంత అంటే 90 degrees. సో ఇన్సిడెంట్ రే ఒక మిర్రర్ మీద 90 degreesలో పడినప్పుడు, ప్లేన్ మిర్రర్లో ఆల్రెడీ మనం చదువుకున్నాం, ఇన్ ప్లేన్ మిర్రర్ when the incident ray is along the normal, the reflected ray also takes back the same path, because in this case angle of incidence is 0. When angle of incidence is 0, angle of reflection is also 0. So same thing happens here also. Ikkada kuda when the incident ray comes and falls, it makes 90 degrees with the mirror. ekkada padina it makes 90 degrees. So 90 degrees make chesinappudu angle of incidence 0, so angle of reflection also will be 0. Same appears to be here also. Idi correct ga ikkada 90 degrees make cheyadam mulana it will take the same path back. I hope you got this point. Idi baga gurtu pettukondi, derivations lo manam idi use chestam. So once again I am repeating, center of curvature nunchi velle line edaithe undo incident ray, it becomes normal to the mirror. Any point it touches, it becomes normal to the mirror. It acts like a normal to the mirror. Coming to last rule enti ante, when incident ray falls directly at pole, డైరెక్ట్గా పోల్ దగ్గరకు వచ్చి పడిపోతే ఏం చెయ్యాలి? దెన్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఇట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ విత్ ద సేమ్ యాంగిల్ యాజ్ దట్ ఆఫ్ incident angle of incidence. We'll write like that, angle of incidence. It gets reflected in the same with the same angle as that of angle of incidence. So daniki let us draw a diagram again. Principal axis, pole, center of curvature, focus. Now where should the angle incident ray should fall? Directly at pole. So let us consider this is an incident ray. Incident ray eppudu kuda straight line. Ray diagrams ante entamma straight line. So if this is incident ray, whatever angle it is making here, with the same angle we need to draw a reflected ray. So this is a very simple case with whatever, because it is law of reflection, it obeys laws of reflection. I told you in previous class, spherical mirrors kuda they obey laws of reflection. So laws of reflection prakaram angle of incidence is equal to angle of reflection. The same is obeyed in case of convex mirror also. Convex mirror, pole, focus, center of curvature. Now the incident ray has to fall directly at pole. If this is making an angle theta, then with the same angle theta the light ray gets reflected. So directly at pole padutunnappudu whatever is the angle of incidence, the same is the angle of reflection.